వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని హిప్ నెల్లి గ్రామంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరియు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా ముదోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డి పాల్గొన్నారు. మనకు అవకాశం లభించింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మతతత్వ పార్టీ అంటే వాళ్ళే దేవుడికి మొక్తారని, మనమంతా మొక్కమని, వాళ్ళ పార్టీ వారి మొక్తారని, వేరే వారు మొక్కరని, మరి దేవుడికి పూజిస్తారని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు లేనిది, అల్లా లేనిది ఏమీ లేదు. వాళ్ళకు మనం పూజిస్తేనే, వారికి గుర్తు చేస్తేనే మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి భారతీయుడి బాధ్యత. అందువల్ల ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే గాంధీజీ గారు 1925లో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు. అంతకుముందు 1875లో ఉండ్రి, కానీ అంత ప్రోగ్రెస్ కాలే. 1925లో గాంధీ గారు మరి ఈ ప్రెసిడెంట్ బాధ్యత తీసుకోబడింది. అదేవిధంగా 1947లో మనకు స్వాతంత్రం లభించింది. ఆ తర్వాత నెహ్రూ గారు, గాంధీజీ గారు, సర్దార్ పటేల్ గారు, మన గౌరవ అంబేద్కర్ గారు